వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సార్ మీ పేరు? ఉదయ్ భాస్కర్. ఉదయ్ భాస్కర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను బట్టి ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? జగనే గెలుస్తాడు అనుకుంటున్నాం. దానికి గల కారణాలు ఏమన్నా చెప్పగలరా? మాకు ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది, అమ్మ ఒడి పడింది, మా పిల్లలకు ఉచిత చదువులు వచ్చినాయి. ఏంది మాకు కొంచెం పథకాలు కూడా బాగున్నాయి, పేదలకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మేము జగన్కే ఓటేస్తాం. జగన్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ జగన్ గారు? ఏదైనా వెళ్ళి కష్టం అని చెప్పుకుంటే వింటాడు, డైరెక్ట్గా వింటాడు. సార్ అది ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమితో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నారు. దాని మీద మీ స్పందన? ఎంతమంది వచ్చినా పోయినసారి కూడా ఇట్లాగే పబ్లిసిటీ అయింది కదా, ఇంకేముంది వచ్చేసింది అంతా. ఇక మా జగన్కి 20 సీట్లు కూడా రావు అని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి 20 సీట్లు కూడా రావన్నారు. ఇప్పుడు మరి ఎట్లా వచ్చింది? నెక్స్ట్ 153 సీట్లు కొట్ల. ఆ ప్రపంచం చూస్తున్నారుగా, జన ప్రపంచం. అది ఏం గ్రాఫిక్స్ కాదు, డబ్బులు ఇచ్చి రమ్మంటం కాదు, అభిమానం మీద వస్తున్నారు జనాలు. ఆయనకి గెలుస్తాడని చెప్పి మా నమ్మకం. మేము కూడా జగన్ వైపే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, వైసీపీ పార్టీకి. సుమారు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? ఈసారి ఇప్పుడు 1-2 పెరగొచ్చు అనుకుంటున్నాం. తగ్గటం అనేది ఉండదు, తగ్గటం అనేది ఉండదు. 175, 173, 174. ఇప్పుడు 153 వచ్చిందమ్మా పోయినసారి. ఈసారి 160, 170 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనేమి లేదు, అందుట్లో అనుమానమే లేదు. 100% సార్ ఇప్పుడు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, దీనివల్ల వైసీపీ పార్టీకి ఏమైనా నష్టం కలిగింది అంటారా? ఏం అసలు నష్టమే కలగదు. ఆమె ఊరికనే తిరుగుతుంది. ఏదో ఆమెకి అసలు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆమె మాటలు పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ప్రజెంట్ అక్కర్లేదు. ఆమె హైదరాబాద్, తెలంగాణ వెళ్ళింది, ఏం చేసింది? పార్టీని మూసి వచ్చేసింది. ఇప్పుడు ఆమె ఎవరు తిరుగుతారు ఆమె అమ్మట? అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంచి చేశారు కదా, ఆ ప్రభావం వల్ల ఏమన్నా? ఆ ప్రభావం ఎందుకు పనిచేసిద్ది? ఇప్పుడు విడిపోయింది కదా, రాష్ట్రాలు విడిపోయినాయి కదా, మనకంత హవా లేదు. ఆమె హవా అసలు ఇక్కడ పని చేయదు, ఊరకనే తిరుగుతుంది అంత మటుకే. మన బ్రదర్స్ని కూడా అడగండి కావాలంటే. బాబా నువ్వు కూడా రేట రమేష్ ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నావు? రెండో సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారే, రెండోసారి కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకని అంటారు? ఎదురులేదు దానికి. అది కేంద్రం మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మన రాష్ట్రంలో సీఎం జగన్. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 110 దాకా వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడ్డాడు కదా, పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంటుందంట? నేను చెప్పలేను, గాజు వాకలేనే పోయినసారే రాలే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. బాబాయ్ మీరు చెప్పండి, ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడ్డాడు కదా, గెలిచే అవకాశం ఉంటుందంట? లేదండి, అసలు మా అవకాశమే లేదు. ఆయన నాయకుడే ఉండి కూడా ఒక్కచాటు కూడా గెలవలేకపోయాడు కదా పవన్ కళ్యాణ్ గారు. 2 చోట్ల వేసాడు, 2 చోట్ల గెలవలేకపోయాడు. రెండిట్లో ఒకటైనా గెలవాలి కదా, గెలవలేదు. పిఠాపురంలో కూడా అంత ఆషామాషి కాదు. ప్రేక్షకులకి ధన్యవాదాలు అడిగినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్.